ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భూమిపై నివసించే సమస్త ప్రాణకోటిని చల్లగా చూడాలని తమ స్వార్థం కోసం యుద్ధం చేస్తూ అమాయకుల ప్రాణాలను, ఆస్తులను, ప్రకృతిని విధ్వంసం చేస్తున్న ప్రజాపాలకులు అని చెప్పుకునే నరరూప రాక్షసులను సంహరించి భూమిపై శాంతి స్థాపన జరిగి మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, గ్రహాల కదలికలు మన తలరాతను మారుస్తాయని మీకు తెలుసా? ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో మనం 2026 పరాభవనామ సంవత్సరం మే మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ మే మాసం మీ రాశికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతోంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని ధనలాభాలు ఉన్నాయా? మీ ప్రేమ, కుటుంబ, వైవాహిక జీవితం, అలాగే మీ ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? మీ భవిష్యత్తును మార్చే ఆ కీలకమైన విషయాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరిలో నేను చెప్పే స్పెషల్ అడ్వైస్ కనుక మీరు ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుందని ఖచ్చితంగా చెప్పగలను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మే నెల రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి స్త్రీ పురుషులకు పరాభవనామ సంవత్సరం మే మాసం అన్ని రంగాల వారికి అనుకూలమే. పట్టిందల్లా బంగారమా అన్నట్టు పరిస్థితులు ఉంటాయి. ఆకస్మిక ధనయోగం కలదు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. పనులు చకచకా నెరవేరును. సంగమున ఉన్నత స్థితియు. ఇతరుల నుంచి మీరు ఎదురు చూసే సహాయం కొంత ఆలస్యంగానైనా చేతికి అందుతుంది. కుటుంబంలో మీ మాట చక్కగా చలామణి అవుతుంది. ఆరోగ్య లాభము, శత్రుజయము, యశోభూషణ ప్రాప్తి కలదు. సంతానం ద్వారా సౌఖ్యము. కుటుంబంలో అందరితోనూ సఖ్యత, సరైన అవగాహన అనేది ఉంటుందండి. వాహన సౌఖ్యము. పెద్దవారితో, అధికారులతో కలిసి గత సమస్యలు తీర్చుకునేలా చేస్తారు. గృహమున శుభకార్యక్రమాలు, బంధుమిత్ర సమాగమము, మృష్టాన్న భోజనములు, విందు వినోదాల్లో పాల్గొనుట, పుణ్యక్షేత్ర సందర్శన, ఆనందదాయకమైన జీవనాన్ని ఆస్వాదిస్తారు. గ్రహగతుల రీత్యా చూసిన మే మాసం ఆశాజనకమైన ఫలితాలు గోచరిస్తున్నవి. మే 15 లోపు సూర్యుడు, అలాగే లాభస్థానంలో బుధుని సంచారం మీకు ఆర్థిక లాభాలను, వృత్తిపరమైన పురోగతిని అందిస్తాయి. మే 11 తరువాత కుజుడు లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల నుంచి అడ్డంకులు తొలగి చక్కటి సహకారం లభిస్తుంది. అయితే వ్యాపారస్తులు మే 15 తరువాత ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడం మంచిదండి. విద్యార్థులకు మే మాసం మధ్య నుంచి గ్రహాల అనుకూలత పెరిగి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి విశేషంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల మాస అంతానికి వారు అద్భుతమైన విద్యాపరమైన విజయాలను సాధిస్తారు. ప్రథమ స్థానంలో ఉన్న గురుగ్రహ అనుగ్రహం మీ కెరీర్, అలాగే ఆర్థిక వ్యవహారాలకు స్థిరమైన రక్షణగా నిలుస్తుంది. ప్రేమ జీవితంలో శుక్రుని సానుకూలత వల్ల ప్రేమ వ్యవహారాలు, అలాగే వివాహ ప్రయత్నాలు చాలా సంతోషకరంగా సాగుతాయి. అయితే కుజ సూర్యగ్రహాల దృష్టి వల్ల మీ సంబంధాలలో హుందాతనాన్ని పాటించడం చాలా ముఖ్యమండి. మే 11 వరకు శని, అలాగే కుజుని ప్రభావం వల్ల కుటుంబ వ్యవహారాలు, ఇంటి వాతావరణంలో స్వల్ప ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఆ తరువాత వాతావరణం మరింత ప్రశాంతంగా మారుతుంది. ఆరోగ్యపరంగా ఈ మాసం ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ మే 15 తరువాత సూర్యుడు, అలాగే బుధుడు బలహీన పడటం వల్ల మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతైనా అవసరం. సో ఈ మాసంలో అనుకూల దినములు చూసిన 6, 7, 8, 16, 18, 21, 26. ప్రతికూల దినములు చూసిన 3, 11, 12, 13, 20, 24, 28, 29, 30. మొత్తంగా చూస్తే మిథున రాశి స్త్రీ పురుషులకు ఈ మే మాసం అందరిలో కాకపోయినా కొంతమందిలో ఉన్న పలంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే ప్రయాణాలు చెప్పుకోదగ్గ ఆదాయాన్ని తెచ్చిపెట్టవండి. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్యం కొంత దెబ్బతినే ప్రమాదం ఉన్నది. రాబడి తక్కువ అవుతుంది. ఖర్చులు అధికమవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు సజావుగా, సవ్యంగా
సాగకపోవచ్చును. కాబట్టి ఫైనల్గా నేను ఇచ్చే స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే, ముఖ్యమైన నిర్ణయాలను, ఆర్థిక లావాదేవీలను మాస ప్రథమార్థంలోనే పూర్తి చేయగలరు. మాస ప్రథమార్థంలో ఉద్యోగంలోనూ, మాస ద్వితీయార్థంలో వ్యాపారంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటే ఈ మాసాన్ని మీరు అత్యంత ఫలవంతంగా మార్చుకోవచ్చును. కావున చక్కటి పరిహారం కొరకు మీరు మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, స్వామి సందర్శనం చేసుకొని స్వామికి పాలాభిషేకం చేపించిన మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం. కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరు, ఆహారాన్ని అందించండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో మీకు అనువైనది ఏదో ఒకటి ఎంచుకొని వాటిని నమ్మకంతో శాస్త్రోక్తంగా పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.